నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించి దళారుల నుంచి రక్షించాలని వేడుకుంటున్న రైతులు. ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది రాష్ట్ర మంత్రి పార్థసారథి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయి. కర్లపాళ్లెం ఎంఈఓ మనోరంజని. ఐశ్వర్య ప్రధాయినిగా భక్తులకు దర్శనమిస్తున్న చందోలు బండ్లమ్మ. బాపట్ల జిల్లా కలెక్టరేట్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేశారు. ద్విత్వా తుఫాను నష్టాల నివారణపై జిల్లా అధికారులతో సమీక్షించారు. గత తుఫాను అనుభవాలను పరిగణలోకి తీసుకుని మరింత స్ఫూర్తితో పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. వరి సాగు చేసిన రైతులకు పంట నష్టం జరగకుండా ధాన్యం సేకరణకు వేగంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో ప్రాధాన్యతగా తుఫాను సందర్భంలో రైతుల రక్షణ, పంట సంరక్షణపైన దృష్టి పెట్టింది. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులకు పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, అధికారులు కూడా శ్రమించాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత తుఫాను నుండి గల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. వరి ధాన్యం సేకరణ చర్యల పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో తుఫాను నష్టాల నివారణ మరియు పంట నష్టాలను తగ్గించే చర్యలపై ప్రభుత్వ అధికారులు సమీక్ష నిర్వహించారు. శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటైంది, దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైన వస్తూ ఉంది అనేది మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికి దాని లొకేషన్ తమిళనాడు దగ్గర ఉంది. శ్రీలంకలో దాని యొక్క వర్షం వలన 56 మంది చనిపోవటం జరిగింది శ్రీలంకలో సార్. అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలకి దీని వలన హెవీ రెయిన్ఫాల్ వచ్చే ప్రసక్తి ఉంది అని తెలియచేయటం జరిగింది. అవి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప, అలాగే బాపట్ల, పల్నాడు. సో ఈ 7 జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్నకంచ ఈ 2 మండలాలకి హై అలర్ట్. అందులో మళ్ళా మనకు ఆర్టీజీఎస్ అవేర్ అని ఒక సాంకేతిక ఒక సంస్థ ఏముంది, వారు అందులో ఒక 5 సచివాలయం స్పెసిఫిక్గా కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ 5 సచివాలయంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్. అయితే జిల్లాలో వరి సేకరణ అనేది కూడా జరుగుతూ ఉన్నది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనకు స్ట్రీమ్లైన్ అయింది సార్. ఇంకా ప్రస్తుతానికి మనము 1000 పైబడి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది కంప్లీట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా నిన్న నైట్ నుంచి హార్వెస్ట్ చేయకూడదని అందరూ కూడా తెలియచేయటం జరిగింది. వాళ్ళు చేసినా సరే మండల్ వారీగా, గ్రామం వారీగా కొన్ని మనమే తమరి ఒక సలహా ప్రకారం కొన్ని గోడౌన్ స్పేస్ని మనమే ఐడెంటిఫై చేసుకున్నాం సార్. దానికి ఆ గోడౌన్కి ఎవరు ఇన్ఛార్జ్, ఆ ఫోన్ నెంబర్ కూడా నిన్న పాత్రికేయులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ ఆ ఒక గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా జేసీ గారు చేసుకుని రైతులు ఎవరైనా చేసి మీ దగ్గర పెట్టుకోలేకపోతే అక్కడ మూవ్ చేయమనేది కూడా మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుంది సార్. ఇది ఓవరాల్ దిస్ వన్ సార్. నౌ ఐ విల్ రిక్వెస్ట్ అవర్ జాయింట్ కలెక్టర్స్. What are the challenges? 167 ని మనం PPCs లాగే ఏర్పాటు చేశాము సార్. అందులో సార్ దిస్ ఇస్ నాట్ డిజిటలీ ఎంటర్డ్ సార్. వీ వాంట్ దట్ టు బి డిజిటలీ ఎంటర్డ్. సమ్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్ షుడ్ బి మేడ్ ఫర్ VA సార్. Because as and when farmer will come to PPC sir, sometimes they would have harvested, sometimes they'll harvest after few days. So that data we are not able to capture digitally. That has become a manual data entry sir. So it is a little challenge which we are facing sir. So some kind of provision can be given to VAs where actual harvesting date is captured. So then we will be able to know sir how much is scheduled and in that how much is harvested, so that at their level also they can monitor. So this is one challenge sir which we are facing. Recently ఒక half an hour back sir మనకి phase 2 alert కూడా వచ్చింది సార్. ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ ఇనిషియల్ అలర్ట్ లో మనకి డైలైన్ లో బాపట్ల ఉండడం వల్ల
ఈ 2 మండలాల్లో ఎఫెక్ట్ అవ్వచ్చని ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి బాపట్లతో పాటు కృష్ణా, కోనసీమ, వెస్ట్ గోదావరి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పేసి మనకి బాపట్ల అంటే డిస్ట్రిక్ట్ ఓన్లీ బాపట్ల మండలమా? బాపట్ల డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్. ఇది డైనమిక్. ప్రీవియస్లీ అప్ టు బాపట్ల వరకు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉందన్నారు సార్. ఇప్పుడు బాపట్లలో కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు కృష్ణా, కోనసీమ, వెస్ట్ గోదావరి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది అనేసి మనకి ఫేజ్ 2 అలర్ట్ రావడం జరిగింది సార్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఈ 2 మండల్స్తో పాటు మనకి రేపల్లె, నగరం, నిజాంపట్నం మండల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అక్కడ కూడా ఒక 60 సెక్రటరియట్స్, సచివాలయాలు కూడా వనరబుల్ ఉన్నాయని మనకి రీసెంట్ అప్డేట్స్ సార్. టోటలీ ఈ 5 మండల్స్ 65. మొన్న వచ్చిన మోంతా తుఫాన్లో మీ అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మనం మేనేజ్ చేశాం. ప్రజలకి అతి తక్కువ మినిమం పాసిబుల్ లాసెస్ కానివ్వండి, ప్రాపర్టీ లాస్ కానివ్వండి, లేదా హ్యూమన్ లాస్ అయితే జీరో కదండి, జీరో. సో ప్రాపర్టీ 27 రెస్క్యూ చేశారంటారు. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి నెక్స్ట్ డేనే, ఎందుకంటే నెక్స్ట్ డేనే నేను వచ్చాను, కరెక్ట్గా మేము వెళ్ళాము. నెక్స్ట్ డేకే ప్రజలకి అంత చాలా ప్రచారం జరిగిన, అంటే చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది అని ప్రచారం జరిగిన దానికి సెకండ్ డేకి అసలు ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా చాలా ప్రజా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చేసిన మీ అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు. సో ఇది వచ్చేది ఇంకా దానికంటే చిన్నది కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా మేనేజ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి భావిస్తాను. కాకపోతే ఇప్పుడు మనకున్నది ఛాలెంజెస్ ఓన్లీ ప్యాడీ, ఎక్కువగా ప్యాడీ ఒక్కటే సమస్య. సో దాన్ని కొంచెం మనం మానిటర్ చేసుకుని రైతుకి ఇమీడియట్గా మనం సహకారం అందించగలిగితే సమస్య కూడా ఉండదని చెప్పేసి భావిస్తాను. ఈ బీజీస్ మూలంగా కొంత నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఈ బీజీస్ అడ్వాన్స్గా వచ్చేటట్లు మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను 8,000 మనం ఇప్పుడు దాకా చేసాం. సో గత సంవత్సరం కంటే కూడా చాలా బ్రహ్మాండంగా చేసాం. కానీ 3rd week of December సార్ అప్పటి వరకు వచ్చేస్తుంది, అంటే 15 days, 15 to 20 days. సో చాలా ఇప్పటికి ఇన్ని రోజుల్లో 8,000 చేస్తే అప్పుడు పర్ డే దాదాపు 5,000 tons, మన 5,000 ఏంటి, దాదాపు 15,000 tons చేయాలి, 10-12,000. సో దానికోసం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నేను ఆందోళనతో కానివ్వండి, లేకపోతే యాంగ్జైటీతో కానివ్వండి, త్వరపడి గవర్నమెంట్ మీద చాలా. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసున్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్లవానిపాళెం మండలం చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సందర్భంగా అమ్మవారిని ఐశ్వర్య ప్రదాయినిగా అలంకరింపజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వక్కలగడ్డ ప్రసాదరావు మాట్లాడుతూ ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర ప్రాంతాల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. సకల ఐశ్వర్యదాయనిగా ఈరోజు చందోల్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారు భక్తులకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను కలగజేస్తూ తరతరాల చరిత్ర కలిగి అతి మహిమాన్వితమై స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బగళాముఖి బళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం. రండి, దర్శించండి, మీ అభిష్టాలను నెరవేర్చుకోండి. ఓం శ్రీ మాత్రే. దిత్వాక్ తుఫాను నేపథ్యంలో వాతావరణంలో మార్పులు సంతరించుకోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పిట్లవానిపాళెం మండలంలో వరి పైరు కోతకు సిద్ధమైంది. దిత్వా తుఫాను కారణంగా వాతావరణంలో మార్పులు సంతరించుకోవడంతో ఏ క్షణంలో వర్షం కురుస్తుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే తరుణంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు రైతులు వరి కోత యంత్రాల సహాయంతో వరి నూర్పిడులు పూర్తి చేసి ధాన్యాన్ని చందోలు జాతీయ రహదారిపై ఆరబెట్టుకున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటించినప్పటికీ ధాన్యం 26% తేమ శాతం ఉందని, 17% తేమ ఉన్నట్లయితేనే ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో దల్లారులు బస్తా ధాన్యం 13 నుంచి 1,400 రూపాయలకు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో వరిపోత యంత్రాల ద్వారా నూర్చిన ధాన్యాన్ని బస్తా 1900 రూపాయలకు కొనుగోలు చేశారని, ప్రస్తుతం తేమ శాతం పేరుతో ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని, దీంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వరి కోత యంత్రానికి వరి కోసేందుకు గతంలో ఎకరానికి 3000 రూపాయలు ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా 4000 నుంచి 4500 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. వడ్డు కొనేవాళ్ళు లేక ఆరబెడుతున్నారు. ఆరకే వాళ్ళేమో 17-18% అంటున్నారండి. వాళ్ళేమో మా దగ్గర నుంచి 1400 కొనడానికి దిక్కు లేదు. వాళ్ళేమో అమ్ముకుంటున్నారు డైరెక్ట్గా 1900-1800కి. అదేంటంటే మా కాగితాలు కామంటున్నారు. కాగితాలు మా దగ్గర లేవు. అది పరిస్థితి. జగన్ గారు ఉన్నప్పుడేమో 1800-1900 పచ్చి ఒడ్డు కొనేసరికి ఏసీని ఆర్బీ మిషన్ వేసిన తర్వాత ఏసీని వెళ్ళిపోయారు ఒడ్డు. ఇప్పుడేమో ఆరబెట్టి ఇప్పటికి 3 రోజులు అండి కోసి కొనేవాళ్ళు నాదుడే లేడు. 1400 ఇమ్మండి కూడా ఇంకా 20 రూపాయలు తగ్గించి ఇంకా 50 రూపాయలు తగ్గించి అంటున్నారండి. దేవుడు మాన్యం కౌలు కార్డు కింద మీకు ఉంటుంది వెసులుబాటు లేదా? లేదండి, మాకు దేవుడు మాన్యానికి లేదు. అది దళారులకు అమ్ముకోవాలి. దళారులకు అమ్ముకోవాల్సిందేనండి. 3 రోజులు అండి కోసి 3 రోజులు తిప్పుతూనే ఉన్నాం. మరి దళారులు ఎట్లా అమ్ముతారు మళ్ళీ? ఆర్బీకి వాళ్ళు కాగితాలు పుట్టించుకుని వాళ్ళు వేసుకుంటున్నారు. ఎవరిలో ఒకళ్ళు తీసుకొని పుట్టించుకుంటున్నారు. అదేంటండి వ్యవస్థ. కోయాల్సి వస్తుంది. వాతావరణం చూస్తే బాగలేదుగా. మళ్ళీ ఏమన్నా వాన పడి ఏమన్నా చేలు ఏమన్నా పడిపోతాయేమో అని ఇబ్బందికరంగా ఉంది. అదే ఆలోచిస్తున్నాం. ఒడ్డు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా గవర్నమెంట్ వారు సహకరించి కొంటే బాగుండిద్దని చెప్పి అనుకుంటున్నామండి. ఒడ్డు కూడా ఆరిపోయి ఉండయి, ఏం లేదు. తేమ శాతం 17% వస్తే 1700 చిల్లరని అంటున్నారు. ఇక్కడ దళారులు అయితే బాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కొంటలేదు. దీని గురించి తొందరగా కలెక్టర్ గారు స్పందించి కొనాలని మేము కోరుకుంటున్నాము. రేట్ వచ్చింది అనుకుంటున్నాము, అయినా కానీ మమ్మల్ని కొంటలేదు. సరిగ్గా ధాన్యం అయితే సరిగ్గా కొనుగోలు విక్రయాలు అయితే జరగడం లేదు. అలా ఉందండి పరిస్థితి. ఇక్కడైతే పచ్చొడ్డు 1400 అలా కొంటున్నారని అంటున్నారు. మరి మా వడ్డు అయితే ఎండిపోయి ఉన్నాయి. గవర్నమెంట్ వారు కూడా పోయినసారి 2 సంవత్సరాల క్రితం అయితే 1800-1900 దాకా కొన్నారండి. మరి ఏందో కూటమి ప్రభుత్వంలో రేట్ వచ్చిందని అనుకుంటే కానీ రేట్ అనేది రావడం లేదు. ఆ రోజుల్లోనే 2 సంవత్సరాల క్రితం పొచ్చొడ్డు బాగా కొన్నారండి, 1800 చేసి కొన్నారు. అయినా ఇప్పుడు ఏందో కొంటలు లేదు. కొద్దిగా గవర్నమెంట్ వారు సహకరించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా కొంచెం ఆలోచించి రైతుకి మంచి గిట్టుబాటు ధరే పెట్టారు, కాదంటలేదు. అయినా కానీ ఇక్కడ దళారులు దోచుకుంటున్నారండి. దళారులు ఎంత అడుగుతున్నారు? దళారులు ఎంత కడుగుతున్నారండి? పచ్చొడ్డు బస్తా వచ్చి 1400-1350 అట్లా కొంటున్నారండి. మేమేమన్నా కనీసం 1600 అన్నా ఉంటే పచ్చొడ్డు కొద్దిగా రైతుకి వేసుకున్న దానికి పెట్టుబడి డబ్బులు అయినా ఖర్చులైనా వస్తాయండి అని అనుకుంటున్నాం. ఇక్కడ ఎంత ఉంది? చందోల్ ప్రాంతంలో దాదాపు 2000 ఎకరాల పైచిలకే ఉందండి. ప్రస్తుతానికి మా చందోల్ పంచాయతీలో నదిమలైపాలెం గ్రామం మాది. ఇవాళ్లే కోత మొదలేసాము. ప్రస్తుతానికి ఇప్పుడే మిషన్ దించి 1 గంట సేపు అవుతుంది. తిరిగేసుకున్నా ఉన్నాయి. టాటా వాళ్ళు వస్తా ఉన్నారు. రాలా ఆర్బీ గోలు వచ్చి చూసి తేమ శాతం ఎక్కువ ఉంది, 22-23 అన్నారు. 18-17 ఉంటే కొంటామంటున్నారు. మా వేరే వాళ్ళు వస్తారు కాబట్టి దళారు ఇంకో వ్యవస్థ వాళ్ళకి వేద్దామని 1400-1450 అన్నారు. ఇక వేద్దామని 300 తేడా ఉందిగా. మరి 300 తేడా వస్తాయి. వర్షం వస్తే మీకు ఇబ్బంది కదా. ఇదే పట్టలు కప్పుకుంటాం సార్. ఇక ఇవన్నీ కలిపి ఇక పట్టాలని రెడీ ఉంది. పాత మిషన్ ఎంత తీసుకున్నాడు ఎక్కడ? ఇక్కడ 4000, 4200. పోయిన సంవత్సరం 3000 ఉంది. గంటకి 4200. ఈ ఊర్లోనే ఎక్కువ, అన్ని ఊర్లో 3000. వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు టార్పాలిన్ పట్టలను ప్రభుత్వం రాయితీపై అందించాలని రైతులు వేడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో రాయితీపై రైతులకు టార్పాలిన్ పట్టలను అందించేవారని రైతులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ప్రభుత్వం వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వర్షాల నుంచి రక్షించుకునేందుకు అవసరమైన రైతులకు టార్పాలిన్ పట్టలను ప్రభుత్వం రాయితీపై అందించేవారని, కూటమి ప్రభుత్వం టార్పాలిన్ పట్టలను కూడా ఇవ్వటం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందని, ఇప్పటికైనా అవసరమైన రైతులకు టార్పాలిన్ పట్టలను అందించాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని అధికారులు చెప్తున్నారే తప్ప కనీసం రైతుల గోడు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ టార్పాల్ పట్ట చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఒడ్డు కోసుకున్న వాటికి కప్పు పట్టాలని పట్టలేవు. అటువంటి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు. ఇవన్నీ రైతులు అడిగినా ఎవరు పట్టించుకోవాలి.
పిట్లవానిపాళెం మండలం భవనంవారిపాళెం గ్రామ పంచాయతీ శివారులో కొత్త రెడ్డిపాళెనికి చెందిన వైఎస్ఆర్సీపీ యువజన మాజీ వాలంటీర్ తమలపాకుల సంసోను అనారోగ్యంతో అకాల మృతి చెందారు. వాలంటీర్గా విధులు నిర్వహించిన సమయంలో తమకు కేటాయించిన పరిధిలోని గృహాలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎంత కృషి చేశారని స్థానికులు తెలిపారు. సంసోను అకాల మృతికి చింతిస్తూ గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి, గ్రామ పంచాయతీ 6 వార్డు సభ్యులు మోదుగుల శంకర్రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వెల్లటూరు గ్రామంలో రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గ్రామంలోని అన్ని కాలనీల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు, ప్రత్యేకంగా రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైందని, ప్రతి అర్హత గల రైతు కుటుంబానికి పథకాల ప్రయోజనాలు చేకూరేలా ఈ ప్రచారం చేపట్టినట్లు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండలానికి చెందిన రైతులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల్లో ఉత్సాహం పెంచేందుకు ఆటల పోటీలు దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని అన్నారు. మండల స్థాయిలో మహిళా ఉపాధ్యాయురాలకి యాజిలి ఉన్నత పాఠశాలలో వాలీబాల్, ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాల చింతాయపాళెంలో క్రికెట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు టియు మనోరంజని, ఎన్ విజయశ్రీతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుగుణమణి, వేణుమాధవ్, పిడి మెర్సీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో యజ్ఞ హాస్పిటల్ బాపట్ల వారి ఆధ్వర్యంలో 27వ ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం పిన్నిపోయిన వారి పాలనలో నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ జనరల్ మరియు గుండె వైద్య నిపుణులు, యజ్ఞ హాస్పిటల్ అధినేత డాక్టర్ బెల్లంకొండ యజ్ఞ శ్రీకాంత్, జనరల్ మరియు స్త్రీల సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ బెల్లంకొండ మాధవి, ఎముకల మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ టి పవన్ కుమార్ పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ మెగా వైద్య శిబిరం నందు సుమారు 300 మంది రోగులను పరీక్షించి వైద్యం అందించారు. ఈ శిబిరంలో సీజనల్ గా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన, అవసరమైన రక్త పరీక్షలు, అలాగే ఉచిత మందుల పంపిణీ చేశారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను భవిష్యత్తులో మరెన్నో నిర్వహిస్తామని, మేము నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో రోగులు పాల్గొని వైద్య సేవలు ఉపయోగించుకోవాలని యజ్ఞ హాస్పిటల్ నిర్వాహకులు కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించి దళారుల నుంచి రక్షించాలని వేడుకుంటున్న రైతులు. ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది రాష్ట్ర మంత్రి పార్థసారథి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయి కర్లపాళ్లెం ఎంఈఓ మనోరంజని. ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులకు దర్శనమిస్తున్న చందోలు బండ్లమ్మ. ఇవి బులెటిన్ విశేషాలకి వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.